నేలపై పుట్టి అమెరికాలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లంకెల బద్రీనాథ్ తొలిసారి స్వస్థలం చేరిన ఆయన చంద్రగిరికి వచ్చారు. ఆయనకు స్థానికులు, కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికి సన్మానం చేశారు. ఇతర యువకులలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన ఆయన సమాజ సేవ పట్ల ఆసక్తి పెంచుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదటి 2 సంవత్సరాలు ఎన్నికల్లో ఓటమి చవిచూసినా మూడోసారి విజయం సాధించి కీలకమైన మంత్రి పదవులు చేపట్టారు. 3 శాఖలకు మంత్రిగా 24 జిల్లాలకు కమిషనర్ హోదాలో రాణిస్తున్న యుఎస్ మినిస్టర్ లంకెల బద్రీనాథ్తో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. అమెరికా నుంచి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికాకి ఎంతో గుర్తింపు ఉంటుంది. ఇవాళ వరకు కూడా అగ్రరాజ్యంగా ఉన్నారు వాళ్ళు. మరి ఏ స్థాయిలో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఒక రాష్ట్రానికి అక్కడ మన తెలుగువారు, అది తెలుగు ముద్దుబిడ్డ, ఇక్కడ చంద్రగిరిలో పుట్టి పెరిగి ఇక్కడ నుంచి కూడా వెళ్ళి విద్యాభ్యాసం అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని అక్కడ ఇవాళ ఒక రాష్ట్రానికి మంత్రి హోదాలో ఉండి, కమిషనర్ హోదాలో ఉండి అక్కడ పేదలకి అందరికీ కూడా సేవలు అందిస్తున్నారంటే నిజంగా మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఆయన బద్రీనాథ్ మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎలా ఉంటాయి, రాజకీయాలు ఎలా ఉంటాయి, అక్కడ పేదలు ఎలా ఉంటారు, వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉంటుంది, మరి ఆయన అందిస్తున్నటువంటి సేవలు ఏ విధంగా ఉంటాయో బీఆర్కే న్యూస్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు వారికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళకందరికీ కూడా మనం ఆయన ఇంటర్వ్యూ ద్వారా మనం పరిచయం చేయించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నమస్కారం సార్. నమస్కారం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది మా ప్రాంతంలో ఇక్కడ చంద్రగిరిలో తెలుగువారిగా మీరు పుట్టి పెరిగి ఇవాళ అమెరికా అగ్రరాజ్యం అమెరికాలో అక్కడ ఒక రాష్ట్రానికి మీరు మంత్రిగా కొనసాగుతూ అక్కడ సేవ చేస్తున్నారంటే నిజంగా అభినందన విషయం. ఏంటి మీ విద్యాభ్యాసం నుంచి ఏంటి, అమ్మగారు లేదా ఇట్లా నాన్నగారి విషయాలు ఏంటి, ఈ విషయాలన్నీ చెప్పి దాని తర్వాత ఉంటాం. ఓకే, నమస్కారం అండి. నా పేరు బద్రీనాథ్ లంకెల్లా. నేను ఇక్కడ చంద్రగిరిలో పుట్టి ఇక్కడ పెరిగి ప్రభుత్వ బాలుర కళాశాలలో గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నాను. నా ఎడ్యుకేషన్ మొత్తం గవర్నమెంట్ స్కూల్స్లోనే జరిగింది. ఎక్కువగా తెలుగు మీడియంలోనే చదువుకున్నాను మొత్తం. దాని తర్వాత ఇంటర్మీడియట్కి ఇంగ్లీష్ మీడియం మూవ్ అయ్యాను. తర్వాత జేఎన్టీయూ అనంతపురంలో సివిల్ ఇంజనీరింగ్ చేశాను. సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఛాలెంజ్ ఏంటి అని మాస్టర్స్ కోసమని అమెరికా వెళ్దామని ప్రయత్నించాము. 1-2 సార్లు విఫలమైనా కూడాను వెనకడుగు వేయలేదు. మాది మొత్తం మధ్యతరగతి కుటుంబము. మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి, మా మదరు హౌస్ వైఫ్ ఉండేవాళ్ళు. సో అన్ని కష్టాలు చూసాము, ఛాలెంజెస్ ఫేస్ చేసాము. వాటి నుంచి బయటికి రావడం అనేది ఎప్పుడూ ఫైట్ చేస్తూనే ఉండేవాడిని. ఎప్పుడూ విఫలాలను, ఎప్పుడూ ఫెయిల్యూర్ని ఎప్పుడూ తీసుకొని అక్కడే ఆగిపోలేదు. ఫైట్ చేస్తూనే వెళ్ళాను, ఛాలెంజెస్ తీసుకొని ముందుకు వెళ్ళేవాడిని. ఆ విధంగా మాస్టర్స్కి అక్కడ వీసాలు రిజెక్ట్ అయినా కూడా నెక్స్ట్ జాబ్ కోసం అప్లై చేసుకొని వెళ్ళాను. కాలిఫోర్నియా వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు తెలుగు వాళ్ళు కష్టపడటం చూసి వాళ్ళందరినీ కలపాలని, అందరం కలిసి పండగలు అట్లాంటివి చేసుకోవడానికి అందరం కలిసి చేసుకోవాలని తెలుగు అసోసియేషన్లు అట్లాంటివి ఫామ్ చేయడం జరిగింది. ఒకరికొకరి సహాయం చేసుకుంటూ వచ్చాము. ఎన్ని కష్టాలున్నా అందరం కలిసి ఒక ఫ్యామిలీగా పనిచేసే వాళ్ళము. అది ఓవరాల్గా గ్రో అయ్యింది. అక్కడ నుంచి ఇండియన్స్కి చాలామంది కష్టపడుతుంటే అది స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా హెల్ప్ చేయడం మొదలెట్టాము. ఇండియన్ అసోసియేషన్కి వాటికి ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశాను. ఇది అయిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన కరెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు మొదటి ప్రెసిడెన్సీలో ఎలక్షన్ జరుగుతున్న టైంలో మన తెలుగు వారికి చాలా అన్యాయం చేసేవాళ్ళు. అక్కడ ఇంట్లోకి లెటర్లు వచ్చేవి, మేము ఇప్పుడు ఎలక్షన్లో గెలిచాం, మీరు అందరూ మీ ఇంటికి వెళ్ళిపోండి అట్లా అని. అవన్నీ లెటర్లు అవి మా ఫ్రెండ్స్ అందరు చూపెట్టినప్పుడు నేను ఏదో ఒకటి సాయం చేయాలి అని ముందడుగు వేసి ఫస్ట్ టైము వాళ్ళ అపోజిట్ పార్టీ అయినటువంటి డెమోక్రాటిక్ పార్టీలో సామాన్య మెంబర్గా జాయిన్ అయ్యి, అదేవిధంగా వాళ్ళకి అన్ని రకాలుగా హెల్ప్ చేయడం వల్ల ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్గా పనిచేశాను. ఆ పార్టీలో ఉండగా మిగిలినవన్నిట్లోనూ ఎలక్షన్లో నిల్చున్నాను. అక్కడ కూడా విఫలం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళతోనూ ఫైట్ చేయడం, గెలవడం అనేది చాలా కష్టం. మన తెలుగు వాళ్ళ కోసం హెల్ప్ చేద్దామని మళ్ళా 2 సార్లు ఎలక్షన్లో ప్రయత్నించి విఫలమైనాను. అయినా కూడా నాకు ట్రాన్స్పోర్టేషన్ పాలసీ ప్లానింగ్ బోర్డు ఇట్లాంటి బోర్డ్స్లలో పెట్టారు ఎలక్షన్లో ఓడిన తర్వాత కూడాను. అప్పుడు నేను మనం ఏం చేయగలం యాజ్ ఎ సివిల్ ఇంజనీర్, యాజ్ అన్ ఇండియన్, యాజ్ ఎ తెలుగు పర్సన్ ఏం చేయగలను అని చూపెట్టాను. అందువల్ల అందరూ దానికి మెచ్చుకొని ఈ ఇయర్ ఏప్రిల్ ఎలక్షన్లో విజయం సాధించాము. దానివల్ల నాకు
కమిషనర్గా ఒక 24 డిస్ట్రిక్ట్, మ్యాడిసన్ మెట్రోపాలిటన్ సూవేజ్ డిస్ట్రిక్ట్లో 24 డిస్ట్రిక్ట్స్ ఉంటుంది, వాటికి కమిషనర్గా ఇచ్చారు. ఆర్డర్ పర్సన్గా ఎలక్ట్ అయ్యాను. సో పీడబ్ల్యూడి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి సస్టైనబుల్ మ్యాడిసన్ కమిటీకి వీటిల్లోనూ పదవులు ఇచ్చారు. సో వాటిని కంటిన్యూస్గా తెలుగు వాళ్ళు ఎక్కడ పోయినా కూడా నేను ఏం చేసినా కూడా ఒక బద్రి చేశాడని చెయ్యరు, ఏదైనా తప్పు జరిగిందంటే ఒక ఇండియన్ చేశాడు, ఒక తెలుగు అబ్బాయి తప్పు చేశాడని అంటారు అనే ఆలోచనతోనే, భయంతోనే చేస్తాను ఏ పని చేసినా. ఒక ఇండియాని రిప్రజెంట్ చేయడమే నా ప్రతిరోజు, అందరినీ కలపడం కోసమే ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడు. సో చాలా విషయాలు చెప్పారు. నిజంగా అసలుకి ఆయన చెప్తుంటే మనమే అమెరికాకి వెళ్ళి ఆ రాష్ట్రంలో మనం ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది. చాలా ఇన్నేళ్ళ జర్నలిజం ఫీల్డ్లో ఇన్ని విషయాలు మాకు కూడా తెలియదు వాస్తవంగా అయితే. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, ఎందుకంటే బద్రీనాథ్ గారితో మనం మాట్లాడిన సందర్భంలో చాలా అంశాలు చెప్తున్నారు. సో ఆయన ఇప్పుడు అమెరికాలో ఒక రాష్ట్రంలో అక్కడ ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నారో భవిష్యత్తులో కూడా సొంత ప్రాంతానికి, అది కాకుండా ఖచ్చితంగా అవకాశం వస్తే ఏదో ఒక పార్టీ తరఫున, అంటే సేవ చేయడానికి పార్టీలే ముఖ్యం లేదు, బట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఖచ్చితంగా ఆ పార్టీలు అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతానికి మాత్రం నేను సేవలు అందిస్తానంటూ కూడా బద్రీనాథ్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమణాతో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.